హలో వ్యూయర్స్, వెల్కమ్ టు రసోసిసా ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? హోప్ యూ ఆల్ డూయింగ్ గుడ్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉన్న మా అత్తమ్మ చేతి వంకాయ పచ్చడి రెసిపీ మీకు చూపించబోతున్నానండి. ఇంకెందుకు ఆలస్యం, వంకాయ పచ్చడి ఎలా చేయడమో ఈజీగా టేస్టీగా అనేది చూసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇప్పుడు వంకాయ పచ్చడి చేసుకుందాం. ఈ వంకాయ పచ్చడికి కావాల్సింది పెద్ద సైజు వంకాయ అండి. అంటే దీన్నే మనం ఎగ్ ప్లాంట్ అని కూడా అంటాము. ఈజీగా మీకు సూపర్ మార్కెట్లో కానీ లైక్ బ్లింకిట్లో కానీ అవైలబుల్గా ఉంటుంది. సో దీనికి ఏంటంటే మెత్తగా కొంచెం పెద్ద సైజులో ఉండే వంకాయని తీసుకుంటే ఈ చట్నీ చాలా టేస్టీగా వస్తుందండి. ఆయిల్ రాసుకుంటేనూ బాగుంటుంది. ఆయిల్ రాసుకుంటేనూ మెత్తగా ఉడుకుతుందండి. లేకపోతేనూ ఏమవుద్దంటే మాడిపోతుంది. ఇంకేం కాదు, పాడైపోద్ది. ఓకే, అయిపోయింది. ఓకే, ఇప్పుడు పొయ్యి పెంచుకుందాం. ఓకే, చేసాక నెక్స్ట్ ఇది పెట్టించుకుందాం. ఏం అవ్వదు, ఇది మనం పెట్టించుకున్నామంటే ఏ ప్రాబ్లం ఉండదండి. గ్యాస్ స్టవ్ పాడవకుండా చక్కగా ఉంటుంది. అదే అనమాట. దానివల్ల ఏ ఇబ్బంది కాదు. ఇక ఓకే, ఇలా అదైనా సరే చూడండి, మనం మీడియాలో ఉంచాలి. మంచిగా ఎక్కువ హైలో ఉంచకూడదు మంట. అలా క్రమంగాను అది నెమ్మదిగా అలా ఉంటుంది. ఓకే, వంకాయ పచ్చడి చేయడానికి కావలసిన ఇంగ్రీడియంట్స్: ఫైన్ చాప్ చేసుకున్న ఆనియన్, టామరిన్ జ్యూస్, ఫైన్ చాప్ చేసుకున్న గ్రీన్ చిల్లీ, అలాగే ఫైన్ చాప్ చేసుకున్న జింజర్ అండ్ ఫైన్ చాప్ చేసుకున్న కొరియండర్ లీవ్స్. అండి ఇలా నాలమ్మ ఇది ఉందా, ఈ కిందను చాలా మెత్తగా ఉడకాలన్నమాట. కిందను మెత్తగా ఉడకాలి కాబట్టి ఇలా పెట్టించుకోవాలి. చూసారా? పెట్టించుకోలేక చేద్దాం. చూసారా? వంకాయ అయిపోయింది, ఎంత బాగా వచ్చిందా. ఇలా అన్నమాట అండి. చూసారా? వంకాయ బాగాను అయిపోయిందా. ఒక 2 నిమిషాలు ఇచ్చి అన్నారాలమ్మ. చూసారా? ఒక చల్లారింది కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ పైన పొర తీయాలన్నమాట. ఓకే, ఈ పైన పొర తీయాలి. ఓకే, ఎంత వేడిగా ఉంది కదా. చెప్పు చల్లగావాలి. చల్ల కాకపోయినా తడి చేసుకోవాలి. ఆగండి, ఇంకా బౌల్లో నీళ్ళు తీసుకుందాం. బౌల్లో నీళ్ళు తీసుకున్నాం కదా. బౌల్లో నీళ్ళు అదే చూసారా చక్కగా వస్తుందో. చేయాలి. కాలిన వంకాయ చాలా వేడిగా ఉంటుంది కదండి, అందుకే మనం అలా చల్లనీళ్ళు తీసుకొని అలా పీల్ ఆఫ్ చేసుకుంటే మన చెయ్యి కాలకుండా ఉంటుందండి. అలా చల్లనీళ్ళలో చెయ్యి ముంచి తీసుకుంటే ఇంకా ఈజీగా పీల్ కూడా వచ్చేస్తుందండి. పీల్ ఆఫ్ చేసిన తర్వాత చక్కగా క్లీన్ చేసి ఆ వంకాయకి వెనుక భాగం ఉంటుంది కదండి, కాడ, అది మా అత్తమ్మ తీసేసి చక్కగా లోపల ఎక్కువగా గింజలు ఉంటాయి కదా వంకాయ అంటేనే, చాలామందికి అది ఇష్టపడదు. సో ఇక్కడ అత్తమ్మ అదే చూస్తున్నారు, లోపల ఎక్కువగా గింజలు ఉంటే అవి తీసేసి కొంచెం పక్కన తీసి దాన్ని చక్కగా మ్యాషర్ తోటి మ్యాష్ చేస్తున్నారండి. అది ఎంత చక్కగా మ్యాష్ చేసుకుంటే మనము అంత టేస్టీగా ఉంటుంది చట్నీ. లేకపోతే ఇలా మనకి తగులుతూ ఉంటుంది. అలా తగలకుండా ఉండాలంటే మ్యాషర్ తీసుకొని చక్కగా మెత్తగా మనం మ్యాష్ చేసుకోవాలి. మీరు కావాలి అనుకుంటే పీసెస్గా చేసుకోవాలంటే నైఫ్తో కూడా చేసుకోవచ్చు. బట్ మ్యాషర్తో చేసుకునే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇందాక చూపించిన ఇంగ్రీడియంట్స్ ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుంటామండి. ముందుగా సాల్ట్ వేసుకొని ఇంకా ఒక్కొక్కటి ఇంగ్రీడియంట్స్ ఏదైతే చూపించుకున్నామో అవన్నీ వేసేయడమే. అల్లం, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉల్లిపాయ. మీకు ఇందులోని అల్లం వద్దు అనుకుంటే కనుక మీరు స్కిప్ చేయొచ్చు. కానీ అల్లం టేస్ట్ కూడా చాలా బాగుందండి. ఇది పచ్చడిలా వస్తుంది కదా, నోటికి చాలా టేస్ట్గా తగులుతుంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు వద్దు అనుకుంటే మీరు స్కిప్ చేయొచ్చు. అలాగే కొత్తిమీర ఎంత ఎక్కువ కావాలనుకుంటే మీరు అంత ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. చక్కగా మిక్స్ చేసుకొని లాస్ట్లీ టామరిన్ జ్యూస్ ఏదైతే తీసుకున్నామో అది కూడా యాడ్ చేయాలండి. ఉత్తి లేకపోతే వంకాయ పచ్చడి టేస్ట్ రాదండి. మనం అది వేసుకుంటేనే టేస్ట్గా ఉంటుంది. ఆంధ్ర స్టైల్ అమ్మా. ఆంధ్ర స్టైల్ అనమాట.
ఏంటంటే నిమ్మరసం వేసుకోవచ్చు కదమ్మా అనుకుంటేను అది నిమ్మరసం బాగుందండి, టేస్ట్ ఉండదు అస్సలు. నిమ్మరసం వంకాయకి పనికిరాదు. మనం చింతపండు తీసే గుజ్జే వేసుకోవాలి, వేసుకుంటేనే బాగుంటుంది. కొందరు కర్డ్ వేస్తారమ్మా, పెరుగు. మనకు నచ్చినట్లయితే పెరుగు వేస్తాం, కానీ పెరుగు వంకాయ పచ్చడికి పనికిరాదమ్మా. ఆ టేస్ట్ ఇవ్వదంటారా? మన ఆంధ్ర స్టైల్ రాదా? ఎందుకంటే ఆంధ్ర స్టైల్లో ఇది విధానం, మనకి చింతపండు గుజ్జే వేసుకుంటాం. ఓకే. ఇంకా పెరుగు ఇంకా అస్సలు ఏవి కూడా పెరుగు వేసుకుంటే ఇంకేముంటుందమ్మా? పెరుగు వేసుకుంటే పెరుగు పచ్చడిలాగే ఉంటుంది. వంకాయ పచ్చడి ఎలా వస్తుంది? అందుకు పెరుగు పనికిరాదమ్మా. రైట్ రైట్. వంకాయ పచ్చడికి చింతపండు గుజ్జే వేసుకోవాలి, పెరుగు పచ్చడి ఏం పనికిరాదు. చూసారు కదండి. ఇప్పుడు ఏం చేస్తాం, పోపు వేసుకుందాం రండి. మీరు కూడా చింతపండు పులుపుతో ట్రై చేయండి తప్పకుండా, భలే టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ప్యాన్ పెట్టుకున్నాం కదా, పోపు వేసుకుందామమ్మా. ఓకే ఓకే. ఇది ప్రెస్టేజ్ వారి కడాయి అండి, నేను చాలా ఇయర్స్గా వాడుతున్నాను, కానీ చాలా స్ట్రాంగ్గా ఉంది. ట్రిపుల్ స్టీల్ కడాయి, ప్రెస్టేజే తీసుకున్నాము. ప్యాన్ వేడెక్కిందమ్మా. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ వంకాయ పచ్చడికి పోపు మా అత్తమ్మ అయితే ఆవాలు వేయలేదండి, మినపప్పు వేసారు. ఫస్ట్ వేసేసి జీలకర్ర, ఎండుమిర్చి, ఇంకా కరివేపాకు, ఈ 4 చాలు అన్నారు. సో వేసి ఫ్రై చేసి చక్కగా మొత్తం పోపు వేగిపోయాక దాన్ని తీసుకొచ్చి మనం ఆ పచ్చడిలో డైరెక్ట్గా యాడ్ చేసేయడమే. మా అత్తమ్మకి ఏదైనా ఒక చిన్న పాట పాడమని అడిగానండి, ఆమె పాడారు. జన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా. మగవాడి బ్రతుకులో సగపాలు చేయగా జీవితం అంకితం చేయగా, అపురూపమైనదమ్మాడ జన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా. చాలా బాగా పాడారమ్మా, చాలా బాగా పాడారు. అయితే పోపు వేస్తే అయిపోయినట్టేనా అమ్మా? ఇంకా అయిపోయిందమ్మా, వంకాయ పచ్చడి అయిపోయింది. ఓకే, పోపు వేసామా. పోపు వేసాక లైట్గా ఇలా కలుపుకోవాలి. చూడమ్మా, చేసుకోవచ్చు బాగా, చాలా చాలా బాగుంటుందమ్మా. చాలా ఏం పెద్ద కష్టమే ఉండదు, మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే ఒకసారి లైక్ చేయండి. ఓకే, బాయ్. చూశారు కదండి మా అత్తమ్మ చేతి ఎంతో టేస్టీ అండ్ ఈజీగా చేసుకునే వంకాయ పచ్చడి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మన ఛానల్ ఇప్పుడు దాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.